కీర్తనలు 119. లెట్స్ గో టు Psalm 119 verse number 130. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. Wow, what is there in the word of God? వాక్యములో ఏముంది? ఎందుకు కీర్తనకారుడు ఈ విధంగా రాస్తున్నాడు? ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ భక్తుడు? అండ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ సామ్, అన్నిటికన్నా పెద్ద కీర్తన ఇది. నీ వాక్యము వెల్లడి అగుటతోనే వెలుగు కలిగెను. చాలా రకాల మాటలు ఉన్నాయి భూమి మీద. మనము చాలా రకాల మాటలు మనము నేర్చుకోవచ్చు. ఈ లోకంలో అనేకమైన భాషలు ఉన్నాయి. ఈ లోకంలో అనేకమైన లాంగ్వేజెస్ ఉన్నాయి. we can talk when we go to school, కాలేజ్కి వెళ్తే మనం అనేకమైన భాషలు మనము నేర్చుకోవచ్చు. మనము డైలీ ఏం మాట్లాడుతున్నాం? ఎవ్రీడే వాట్ we are speaking upon our lives. బైబిల్ అంతా కూడా మాటలే, జీవార్థమైన మాటలు. సో వాట్ ఈజ్ అవర్ ఫౌండేషన్? మన పునాది ఏంటి? మన పునాది ఏమై ఉంది అని మన పునాది ఏమై ఉండాలి? అండ్ వాట్ ఈజ్ యువర్ ఫౌండేషన్ టుడే? యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకరోజు అలానే ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏంటి ఉపమానం అంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు ఇసుక మీద ఇల్లు కట్టారు, ఇంకొకరు బండ మీద ఇల్లు కట్టారు. ఇసుక మీద కట్టిన వాడు తొందరగా కట్టేశాడు. బండ మీద కట్టిన వాడికి కొంచెం టైం పట్టింది, కానీ మొత్తానికి అతనిది కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత జీవితం అలా ముందు కొనసాగుతుంది. ఒకరోజు అందరికీ వర్షం వస్తుందా? ఒక్కరికే వస్తుంది వర్షం. భక్తిహీనుడి మీద వర్షం పడుతుంది, భక్తిపరుడి మీద కూడా వర్షం పడుతుంది. భక్తిహీనుడికి కష్టాలు వస్తాయి, భక్తిపరుడు కూడా కష్టాలు వస్తాయి. భక్తిహీనుడు కూడా గాలి వాన వరద వస్తుంది, భక్తిపరుడు కూడా గాలి వాన వరద వస్తుంది. అండ్ వీఆర్ నాట్ దట్ స్పెషల్ ఇన్ దిస్ వరల్డ్. మనమేం స్పెషల్గా మనల్ని దేవుడు తయారు చేసి పక్కన పెట్టలేదు. జనాలకి ఎలా ఉన్నారో మనల్ని కూడా అలా చేశాడు. కానీ ఒక్క స్పెషల్ మనలో ఏముందంటే, వాళ్ళు లేనిది మనలో ఒకటి ఉంది. ఏం తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఆ హోలీ స్పిరిట్ డిఫరెన్షియేట్ చేస్తాడు. వాళ్ళు ఏంటి, మనమేంటి, లోకంలో ఉన్న మనుషులేంటి, మనమేంటని డిఫరెన్షియేట్ చేస్తాడు పరిశుద్ధాత్ముడు. ఒకరోజు గాలి వాన వరద వచ్చినప్పుడు ఆ ఇసుక మీద ఉన్న ఇల్లు ఏమైంది? కొట్టుకుపోయింది. గాలిలో, వర్షములో, గాలి తుఫానులో కొట్టుకుని వెళ్ళిపోయింది. కానీ బండ మీద కట్టిన ఇల్లు కదల్చబడలేదు. సో ఒక క్రైస్తవుడి జీవితాన్ని కదిలించడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దే విల్ వాంట్ టు మూవ్ యూ ఫ్రమ్ యువర్ విజన్. నీ దర్శనములో నుంచి అపవాది నిన్ను పక్కకి జరుపుదాం అనుకుంటాడు. పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 1, నిన్ను షేక్ చేద్దాం అనుకుంటాడు. నిన్ను షేక్ చేస్తాడు. హీ విల్ షేక్ యువర్ సిచ్యువేషన్స్, హీ విల్ ప్రొవోక్ యూ. నిన్ను రెచ్చగొడతాడు, నిన్ను కదిలిస్తూ ఉంటాడు. పదే పదే డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తూ ఉంటుంది నీ లైఫ్లో. మెనీ పీపుల్ విల్ కమ్ అండ్ వాట్ దే డూ, దే డైవర్ట్ యూ. వాళ్ళు ఏం చేస్తారు? షేక్ చేస్తూ ఉంటారు. గాలి ఏం చేస్తుంది? నిన్ను కదిలిస్తుంది. వర్షం ఏం చేస్తుంది? భయపెడుతుంది. వరదలు ఏం చేస్తాయి? మీకు దేవుడి మీద అపనమ్మకాన్ని సృష్టిస్తాయి. సో ఈ 3 రకాల కష్టాలు ఒకేసారి వస్తాయేమో, కానీ మనము ఆ కష్టాలు రాక మునుపు మన జీవితాన్ని ఒక కరెక్ట్ డైమెన్షన్లో నడిపించాలి. యేసయ్య ఎప్పుడు అంటాడు తెలుసా? వెలుగున్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకోండి. సో ఈరోజు నీ ఫౌండేషన్ దేని మీద? నీ ఫౌండేషన్ పెడుతున్నావు, నువ్వు దేని మీద నిలబడ్డావు ఈరోజు? వాట్ ఈజ్ యువర్ ఫౌండేషన్ టుడే? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? యువర్ గుడ్, యువర్ బ్యాప్టైజ్డ్, యువర్ హోలీ, యువర్ రిసీవ్డ్ హోలీ స్పిరిట్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బట్ పునాది పాడైపోతే నీతిమంతులు ఏమీ చేయలేరంట. సో ఏంటి మన ఫౌండేషన్? ఈరోజు దేని మీద మనం ఆధారపడి రోజు జీవితాన్ని కొనసాగిస్తున్నాం? ఆన్ వాట్ బేస్డ్ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ అవర్ లైఫ్స్? ఏ బేస్ మీద? ఉద్యోగం మీద ఆధారపడ్డావా? ఉద్యోగం నీ బేసా? పోతే పరిస్థితి ఏంటి? దేన్ని ఆధారం చేసుకొని బతుకుతున్నాం మనం ఈరోజు? సో ఆన్ వాట్ బేస్డ్ యు ఆర్ హ్యావింగ్ యువర్ లైఫ్? నీ జీవితాన్ని ఏ దాని మీద నువ్వు ఆధారపడి నువ్వు ముందుకు వెళ్తున్నావు అనేది ఈరోజు ఒక్కసారి బండికి బ్రేక్ వేసి 2 నిమిషాలు పక్కన పెట్టి నువ్వు ఆలోచించాలి. Word of God should be your foundation. Amen.
వాక్యము నీకు పునాదిగా ఉండాలి. ఆమేన్. కీర్తనకారుడు రాస్తున్నాడు, నీ వాక్యము వెల్లడి ఆయన వెంటనే అక్కడ వెలుగు కలిగెను. ఒక వాక్యాన్ని మనం తీసుకొని అక్కడ రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఏమొస్తుందంట? వెలుగు. ఆ ప్రాంతానికి వెలుగు. సో దేవుని బిడ్డలు, క్రైస్తవులు దేని మీద ఆధారపడి జీవించకూడదు, వాక్యం మీద ఆధారపడి మనం జీవించాలి. ఆమేన్. వర్డ్ డ్రాప్స్, ఫెయిత్ డ్రాప్స్. వాక్యము నీలో నుంచి కిందకి వెళ్ళిపోతే నీ విశ్వాసం కూడా కిందకి వెళ్ళిపోద్ది. వర్డ్ డ్రాప్స్, హోప్ డ్రాప్స్. నువ్వు క్రమేణ వాక్యాన్ని మర్చిపోయే కొంది నీలో నిరీక్షణ కూడా తగ్గిపోద్ది. వర్డ్ డ్రాప్స్, యువర్ బిలీఫ్ సిస్టమ్ డ్రాప్స్. వర్డ్ డ్రాప్స్, మిరకల్స్ డ్రాప్స్. నీలో వాక్యం తగ్గిపోయిందా, నీలో అద్భుతాలు కూడా తగ్గిపోతాయి మెల్లగా. వాట్ ఈస్ ల్యాక్ ఇన్ యూ? వర్డ్ డ్రాప్స్, యువర్ స్పిరిట్ డ్రాప్స్. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని మెల్లగా తగ్గించేస్తావో, దట్ మీన్స్ యు ఆర్ పుట్టింగ్ యువర్ స్పిరిట్ ఇంటూ ఫాస్టింగ్. నువ్వు ఆత్మలో బక్కి చిక్కిపోయి ఎండిపోయావని అర్థం. యువర్ వర్డ్, ఇఫ్ యువర్ వర్డ్ డ్రాప్స్, వాక్యము తగ్గిందా నీ పునాది యొక్క పట్టుత్వం తగ్గిపోద్ది. సో యువర్ వర్డ్ షుడ్ బి యువర్ ఫౌండేషన్. నీ వాక్యము, దేవుని వాక్యమే నీకు పునాదిగా ఉంటే, ఆ వాక్యము వెల్లడి ఆయన వెంటనే అక్కడ ఏం కలిగిందంట? వెలుగు కలిగింది. You are not speaking word on your business. You are not speaking word on your job. You are not speaking word on your family. You are not speaking word on your son, your daughter, your wife and your husband. Word should be your foundation. వాక్యము నీ పునాదిగా ఉండాలి ఈ రోజు నుంచి. ఆమేన్. నీ ప్రార్థన పునాది గట్టిగా ఉంటే దేవుని యొక్క అభిషేకము, ఆశీర్వాదము గట్టిగా ఉంటది. నెవర్ డ్రాప్ యువర్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్స్. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ మాట, ఆ వాగ్దానాన్ని జీవితాంతం విడిచిపెట్టకు. బైబిల్లో ఒక పురుషుడు ఏడ్చాడండి, చాలా భయంకరంగా ఏడ్చాడు. అతని పేరు ఏం పేరు తెలుసా? దావీదు. హి క్రైడ్ అంటు ద లార్డ్. ఆయన ఏడ్చాడు, రోజు ఏడ్చేవాడంట. ఎందుకంటే దేవుడు అతనితో మాట్లాడడం మానేశాడు. అతను చేసినటువంటి మిస్టేక్స్ కి దేవుడు అతనితో మాట్లాడడం చెప్పాలి మానేశాడు. ఇతను రోజు ఏడవడం స్టార్ట్ చేశాడు. దేవా మాట్లాడు ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, మాట్లాడు తండ్రి అని ఏడుస్తున్నాడంట దావీదు. We never cry to God. ఈరోజు అందుకే ప్రభు అంటున్నాడు, మేక్ మై వర్డ్ యాజ్ యువర్ ఫౌండేషన్. నా వాక్యాన్ని మీరు ఏం చేయాలి చెప్పాలి, ఫౌండేషన్ గా మీరు మార్చుకోవాలి. ఆమేన్. మార్నింగ్ వాక్యాన్ని ధ్యానించాలి, మధ్యాహ్నం వాక్యాన్ని ధ్యానించాలి, రాత్రి వాక్యాన్ని ధ్యానించాలి. నేను ఒకటే అంటాను, ఆ వాక్యం లేకపోతే మనం బతకలేం. దేవుడు మన జీవితం మీద ఆ వాక్యాన్ని పలికాడు కాబట్టే మన జీవితంలో వెలుగుంది. మీరు అడగక మునిపే దేవుడు మీ జీవితం మీద ఒక మాట పలికాడు. ఆ మాట ద్వారా మీకేమొచ్చింది? మీ జీవితంలో వెలుగు వచ్చింది. ఆ వెలుగును నువ్వు కాపాడుకోవాలి. నీ వాక్యము వెల్లడి ఆయన వెంటనే నీకు వెలుగు కలిగును. లెట్ ద వర్డ్ కమ్ అపాన్ యువర్ లైఫ్. నీ మీద వాక్యం పలకాల. నీ మీద వాక్యాన్ని రిలీజ్ చేసినప్పుడు, నీ ఫౌండేషన్ వాక్యం అయినప్పుడు, నీ పునాది వాక్యం అయినప్పుడు, నువ్వు ఏ పరిస్థితిని చూసినా ఏం పలుకుతావు? వాక్యమే పలుకుతావు. యు ఆల్వేస్ స్పీక్ ద వర్డ్. యు ఆల్వేస్ స్పీక్ ద వర్డ్. ఈవెన్ డెవిల్ విల్ స్పీక్ ద వర్డ్ ఇఫ్ యు డోంట్ నో దట్. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాడు ఏం పలికాడు? నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెగా చేసుకో. వాక్యం. ఈవెన్ డెవిల్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అపవాది కూడా వాక్యాన్ని బేస్ చేసుకునే వాడు ఈ భూమి మీద అటు ఇటు తిరుగుతా ఉన్నాడు. ఎంతమంది వాక్యం మాట్లాడుతున్నాం, ఎంతమంది వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాం. ఇంకోటి, వాక్యం కాకుండా నీ ఇంట్లో ఇంకేదన్నా పలుకుతున్నావా? నేను ఒకటి చెప్తాను, అది శాపవచనం. దట్స్ ఎ కర్స్, దట్స్ ఎ కర్స్, దట్స్ ఎ కర్స్. ఇఫ్ యు వాంట్ మిరకల్స్, టేక్ ద వర్డ్ మోర్. వాక్యం ఎక్కువ లోడు 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 లోతైనవి లోపల ఉంటాయి. ఈరోజు ఈ మాటలు, ఈ వాక్యం మిమ్మల్ని ఆశీర్వదింపబడును గాక. Amen. Let your bones change. Let your spirit change. Let your flesh change. Let your mind change in Jesus' name. If your foundation will be the word, నీ లైఫ్, నీ మాట, నీ చూపు, నీ యొక్క కనుదృష్టి, నీ యొక్క పెదవులు, నీ యొక్క వినికిడి అన్ని డిఫరెంట్గా ఉంటాయి. దేవుడు
మన సహోదరుల్లో ఏ తలాంతులు ఇచ్చాడో చూడు. ఆ తలాంతులను బట్టి వాళ్ళు ప్రభు మందిరంలో వాడబడే విధంగా ప్లాన్ చేయి. దావీదు అంటాడు కదా, గాఢాంధకారపు లోయల్లో సంచరించిన నాకు అపాయము రాదంట. అదేంటది? దట్స్ హిస్ ఫెయిత్, బికాజ్ హి ఈస్ క్యారింగ్ వర్డ్. ఆమేన్. కొన్నిసార్లు వాక్యము లేనప్పుడు నువ్వు టక్కన పడిపోతావేమో. నువ్వు పడిపోయిన వెంటనే ఓహో, ఐ డి నాట్ డిపెండ్ ఆన్ ద వర్డ్, నేను వాక్యం మీద ఆధారపడలేదేమో ఈరోజు. ఓకే, లెట్ మీ కమ్ బ్యాక్ టు ద వర్డ్. లెట్ మీ కమ్ బ్యాక్ టు ద వర్డ్. మళ్ళీ వాక్యంలోకి రావాలి. నేను వాక్యం ఎందుకు వచ్చేయాలా? నువ్వు ఏడు తిరిగి నీ లోపల నెరవేరేది వాక్యమే. క్రిస్టియన్ లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. When you are not knowing the word of God, నువ్వు వాక్యమును తెలుసుకోకపోతే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నువ్వు నమ్మలేవు. దేవుడు నిన్ను విడిపిస్తాడని నువ్వు నమ్మలేవు. దేవుడు నిన్ను అప్పులోంచి బయటికి తీసుకొస్తాడని నువ్వు నమ్మలేవు. నువ్వు కింద పడిపోయిన పైకి లేపుతాడని నువ్వు నమ్మలేవు. ఎవ్రీ మిరకల్ ఇస్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని బేస్ చేసుకొని దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇఫ్ యు మెడిటేట్ వన్ సింగిల్ వర్డ్ ఎట్ ఎ డే, ఒక రోజులో ఒక మాటను ధ్యానిస్తా ఉంటే నువ్వు ఏది ధ్యానిస్తున్నావో దాంట్లో నుంచి దేవుడు అద్భుతాలు చేస్తాడు. షీ గేవ్ ఎ మీల్ టు దట్ ప్రాఫిట్. ఆమె ఒక మీల్, ఒక లంచ్ అంటే మధ్యాహ్నం తినే భోజనం మొత్తం ఆయనకి ఇచ్చేసింది. ఒక రొట్టెను నీళ్లను ఆయనకి ఇచ్చేసింది. ఆ రొట్టెను ఆ నూనెతో ఆ నీళ్లతో ఆయన అద్భుతాలు చేశాడు. ఇదిగో కరువు ఉన్నన్ని రోజులు నీ జీవితంలో పిండి అయిపోదు, నూనె అయిపోదు. దట్స్ ద బ్లెస్సింగ్. హీ రిలీజ్డ్ ఎ వర్డ్ ఆన్ హర్ లైఫ్. అటువంటి శక్తిని మనము కలిగి ఉండాలి. ఆమేన్. మనం పలికిన వెంటనే జరగాల. ఆమేన్. అటువంటి శక్తి దేవుడు మనకిచ్చును గాక. ఆ వాక్యము వెల్లడి ఆయన వెంటనే ఆ ప్రాంతమంతా వెలుగు కలిగెను. వాక్యం ఎవరు? యేసయ్య. యేసయ్య ఎవరు? బండే యేసయ్య, యేసయ్య వాక్యం. ఆమేన్. సో ఈ మూడు ఆయనే. వాక్యం చదువుకున్నావా, నువ్వు యేసుక్రీస్తులో ఉన్నావు. యేసుక్రీస్తులో ఉన్నావా, నువ్వు బండ మీద ఉన్నావా. ఆమేన్. నీ ఇల్లు ఎవరు కదల్చలేరు, నీ కుటుంబాన్ని ఎవరు కదల్చలేరు. అందుకని యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? ఈ ఇసుక మీద కట్టబడిన ఇల్లు గాలి వాన వరద వచ్చింది కదా, కొట్టుకోబోయింది. ప్రభు దాన్ని పొగిడాడు, దీని పాటు ఎంత గొప్పదో అని. దాని నాశనము ఎంత గొప్పది. అంటే నీకు ఇసుక మీద కట్టిన తర్వాత నువ్వు కూలిపోతావు, వర్షం వస్తుందని తెలిసి కూడా నువ్వు కట్టేవంటే నువ్వు చాలా గ్రేట్. నువ్వు ప్రార్థన చేసుకోకుండా నువ్వు బతకగలవని నమ్ముతున్నావు కదా, నువ్వు చాలా గ్రేట్. నువ్వు వాక్యాన్ని పలకకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా, నువ్వు దేవుడితో సహవాసం లేకుండా బతికేద్దాం అనుకున్నావు చూసావా, నువ్వు గ్రేట్. చూడండి, మనం ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే మనం లోకంలో ఎతుకుతున్నాం. ఎక్కడ? డోంట్ సర్చ్ యువర్ సొల్యూషన్స్ in this world. నీ కావాల్సిన సొల్యూషన్ లోకంలో వెతకండి. బట్ నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే బైబిల్లోకి ఎందుకు తొంగి చూడలేకపోతున్నావు? చెప్పినా కదా, నీ గురించి మొత్తం దీంట్లో ఉంది. అండ్ దిస్ ఇస్ యువర్ వాట్ ఇమేజ్, అండ్ దిస్ యువర్ మిర్రర్. యూ నీడ్ టు చెక్. దిస్ ఇస్ యువర్ మిర్రర్. యువర్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ యువర్ మిర్రర్. ఆమేన్. ఈ లోకంలో అద్దము నువ్వు ఎలా ఉన్నావో చెప్తుంది, ఈ అద్దము ఎలా ఉండాలో చెప్తుంది. మనకు అందుకే ఈ అద్దం సరిగ్గా చూసుకోం కదా. ఈ అద్దం అందుకే సరిగ్గా చూడం. ఇది ఏంది పొద్దు గూగుల్ నన్ను ఇట్టంటది ఇది తిరగమంటది, అటు తిరగమంటది, కాలు సరి చేసుకోమంటది, ప్యాంట్ సరి చేసుకోమంటది, కళ్ళు సరి చేసుకోమంటది, ముక్కు సరి చేసుకోమంటది, హృదయం సరి చేసుకోమంటది, తల ఎందుకు అన్ని తలకాయ నొప్పి. దిస్ వర్డ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. నీ మారా జీవితాన్ని మధురంగా మార్చగలదు, నీ చీకటి దినాన్ని వెలుగుగా మార్చగలదు ఈ వాక్యం. వాక్యములో మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఎతకాలి. నీ ప్రతి ప్రాబ్లంకి, నీ ప్రతి రోగానికి, నీ ప్రతి విధమైనటువంటి ఇబ్బందులు, పోరాటాలకి వాక్యములో గొప్ప జవాబు ఉంది. ఆమేన్. When you go there, when you're depressed, open your Bible, come on, start reading. Father, talk to me. Something is happening in my heart. నా హృదయంలో చాలా గలిబిలి గందరగోళం ఉంది ప్రభువా, నాతో మాట్లాడుతాండ్రి అంటే he will talk to you and he will set your heart in order. నీ హృదయాన్ని కరెక్ట్గా పెట్టేస్తాడు. If the foundation, నీ యొక్క పునాది వాక్యమైతే, నీ పునాది వాక్యమైతే నీవు దేవుని స్వరానికి అలవాటు పడతావు. కీర్తనలో 119:105 నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది. వావ్, లుక్ ఎట్ దిస్ పర్సన్. అసలు ఆయన ఏం రాస్తున్నాడంటే, యాక్చువల్లీ ఆయన లైఫ్లో ఆయన త్రోవ క్లోజ్ అయిపోయింది, ఆయన డోర్స్ క్లోజ్ అయిపోయినాయి,
ఆయన కాళ్ళు ఇంకొక ఎక్కడన్నా వెయ్యాలన్న చోట ఎక్కడ కూడా ఆయనకి కాలు వేసే చోటు కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లోకి ఆయన కాలు వెళ్ళిపోయింది. ఎక్కడ వేసిన గుంటలు, ఎక్కడ వేసిన చీకటిలో కాళ్ళు ఎలా వేయగలం? వేయలేం. కొన్నిసార్లు జీవితం ఆగిపోయినట్టు ఉంటుంది, ఒక్కోసారి లైఫ్ కెరియర్ ఆగిపోయినట్టు ఉంటుంది. ఎక్కడైతే ద్వారాలు లేవో అక్కడ మన ద్వారాల్ని తెరిచే దేవుడు ఆయన. ఆమేన్. సముద్రమును రోడ్డేసి ఆ చక్కగా వాళ్ళని కొన్ని వందల కిలోమీటర్లు నడిపించాడు దేవుడు. హల్లెలూయా. ఆరిన నేలగా ఆయన మార్చాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. ఆమేన్. లెట్ దేర్ బి లైట్ ఇన్ యువర్ వేస్. మీరు నడిచే మార్గముల్లో, మీ ఉద్యోగాల్లో, మీ కుటుంబాల్లో దేవుడు మా మార్గములో వెలుగు పెట్టును గాక. when you speak a word, ఆ వాక్యము పునాదిగా, ఆ వాక్యము నువ్వు పునాదిగా పెట్టుకోగలిగితే చీకటి కనిపించి వెంటనే అయ్యో చీకటి అనవు. ఏమంటావు? లెట్ దేర్ బి లైట్. నీ మార్గములో యెహోవా వెలుగు నింపును గాక. అబ్రహాము ఎందుకు విశ్వాసులకు తండ్రి అంటే లేని వాటిని ఉన్న వాటిగా పలికాడు. ఆమేన్. ఇఫ్ యు మిస్ ద వర్డ్, you miss everything. If you receive the word, you receive everything. Amen. నువ్వు వాక్యాన్ని పొందుకున్నావా, అన్ని పొందుకున్నట్టే. ఆ వాక్యము వెల్లడైన వెంటనే నీ మార్గములో వెలుగు ఉంటుంది. ఆ వాక్యము వెల్లడి ఆయన వెంటనే నీ పరిస్థితుల మీదకి ఏమొస్తుంది తెలుసా? వెలుగు. Light will come upon your situations. So let us fill our hearts with the word of God. ప్రతి వాక్యాన్ని మర్చిపోకండి, ప్రతి వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి, ధ్యానించండి, బలపడండి, దీవించబడండి, నిలబడండి ప్రభు కోసం. God bless you in Jesus' name.